నిలబడబోతున్నా, పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడబోతున్నా. నేను ఈ సందర్భంగా ఈ రోజు కడప పార్లమెంట్ అభ్యర్థి అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ ఎంపీగా. ఈ రోజు ఆయన దాదాపు 2014లో ఫస్ట్ టైం ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది. ఈ రోజుకి 10 ఏళ్లు అయింది. ఈ రోజు కడప జిల్లాకు ఏమన్నా ప్రత్యేక నిధులు తీసుకొని రావడమో లేకపోతే కడప జిల్లా సమస్యల మీద పార్లమెంట్ లో ఎప్పుడైనా గొంతు లేవనెత్తినాడా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన జనాన్ని, మన కార్యకర్తల్ని కూడా అడుగుతున్నాడు. కాబట్టి ఏ రోజే కానీ కడప జిల్లా సమస్యల మీద నోరెత్తాయని పరిస్థితి లేదు. ఒక సైడ్ 2019 మార్చి 15వ తేదీన మీకు జరిగిన విషయం తెలుసు. ఆ రోజు మా చిన్నాయన గారిని, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, బీటెక్ రవీంద్ర గారి మీద నిందారోపణలు చేసి ఆ రోజు సెంటిమెంట్ గా ఓట్లు దండుకున్నారో లేదా? ఆ రోజు విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు పోయి వీధి వీధిన నియోజకవర్గాలు తిరిగి, స్టేట్ వైడ్ తిరిగి మా నాన్న చనిపోయినాడు, మా చిన్నాయన చనిపోయినాడు, మేము నిజంగానే పెద్దల్ని కోల్పోయినామని చెప్పి ఒక నంగనాచి మాటలు చెప్పి మీ అందరితో ఓట్లు దండుకున్నారు. కానీ ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే అదే కేసులో. కాబట్టి మీరందరూ ఆలోచన చేసి వేయండి. ఒక సైడ్ ఈ రోజు ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఎందుకు నిలబడుతున్నారు? కేసుల్లోంచి తప్పించుకోవాలని ఒకరు, ఆస్తులు పంచలేదని ఒకరు ఈ రోజు వాళ్ళు పోటీలో ఉన్నారు. కానీ నేను కడప జిల్లా ప్రజల కోసం, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం వాళ్ళ గలమై ఈ రోజు పార్లమెంట్ లో వాళ్ళ సమస్యల మీద పోరాడే వ్యక్తిగా నేను నిలబడతానని చెప్పి మీరందరూ